ఒక గుడ్ల గూబ చూస్తున్నట్టే ఉన్నాయి రెండు, కానీ బాగున్నాయి డిజైన్స్. సో ఇట్లుందనమాట లుక్. రెండు గుడ్ల గువ్వలు ఆడ కూర్చొని ఉన్నాయి అన్నట్టు కనిపిస్తుంది మనకి ఫ్రంట్ నుంచి చూస్తే. అది ఈవెన్ అది పెట్టినట్టు కూడా మనకు తెలుస్తలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత నీట్గా చిన్నగా ఉన్నాయి అది. అండ్ చాలా కొంచెం వెయిట్ అయితే కనిపిస్తుంది, అంటే స్ట్రాంగ్గానే ఉంటుంది. సో ఇంకొకటి ఇక్కడ ఫిట్టింగ్ చేపిస్తా. సో అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి. సో ఈ క్లాంప్స్ యాక్చువల్లీ సపరేట్గా కొన్నాను. సో ఆల్మోస్ట్ ఒక 700 ఏమో పడ్డది ప్రైస్ ఒకటి. సో మనకి దాంతోపాటు బోల్ట్ చెప్పినా కదా, పానా కూడా ఇచ్చిండు. సో జస్ట్ మనం ఏంటి అంటే ఫస్ట్ ఆ పైనది దాంట్లో కూర్చోబెట్టేసి మనకు కావాల్సినట్టు ఫ్రంట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే, ఇప్పుడు ఈవెన్ ఇది యాక్చువల్లీ స్ట్రేట్గా చూస్తే మనకి పైకి ఫోకస్ ఉంది. సో మనం కిందికి అట్లు ఫ్రంట్ అండ్ బ్యాక్ అంటే మనకి ఎట్లా కావాలంటే అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం పడుతుంది సెట్టింగ్కి. హార్డ్లీ లైక్ 2-3 మినిట్స్లో కూడా అయిపోయింది యాక్చువల్గా అయితే ఇది ఫిట్టింగ్. మనకి మెయిన్ వైర్ కనెక్షన్ దగ్గర కొంచెం టైం పట్టచ్చు. సో చూస్తారు కదా, ఒక గుడ్ల గూబ చూస్తున్నట్టే ఉన్నాయి రెండు, కానీ బాగున్నాయి డిజైన్స్. సో ఆటో ఎలక్ట్రీషియన్. సో మన బండి అయితే ఎక్దమ్ కలర్ఫుల్గా అనిపిస్తుంది ఏమన్నా అని. దీనికి వైర్ అయితే ఆల్మోస్ట్ మనకి పై దాకా వస్తుంది, ఇంత వస్తుంది వైర్, దానికి వచ్చిన వైర్. సో మన రెండు అయితే ఇన్స్టాల్ అయితే అయిపోయినాయి. సో ఇది వచ్చేసి ఎల్లో కలర్ మనకి ఇట్లా కనిపిస్తుంది. చెప్పినా కదా మనకు అడ్జస్ట్మెంట్ కావాల్సినట్టు మనం పై కంటే పైకి, కింది కంటే కిందికి సెట్ చేసుకోవచ్చు కూడా. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి వైట్. సో మనకి ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు వచ్చేసి ఓన్లీ వైట్. ఇప్పటిదాకా ఏంటంటే ఎల్లో అండ్ వైట్ ఉండే, ఇప్పుడు రెండు ఇద్దాం ఎల్లో అండ్ వైట్. సో మనకి ఎల్లో అండ్ వైట్ కూడా ఇప్పుడు ఆప్షన్ ఉంది. సో మన ఎడిషనల్గా ఏంటంటే ఒక స్విచ్ ఒకటి యాడ్ చేయించిన, సో దట్ నాకు ఈజీగా అయిపోయేటట్టు. సో ఈ స్విచ్ చేస్తేనేమో ఎల్లో వస్తుంది, అండ్ ఈ స్విచ్కి నేను వైట్ కనెక్షన్ ఇచ్చిన. అండ్ ముంగట ఇప్పుడు డే టైంలో కూడా మనకు అంత లైటింగ్ అయితే వస్తుంది. అండ్ దీంతో బెనిఫిట్ ఏంటి అంటే మనకు ఓన్లీ 1 లైట్ కావాలంటే 1 లైట్ సెట్ చేసుకోవచ్చు, ఓన్లీ 2 లైట్స్ కావాలంటే 2 లైట్స్ సెట్ చేసుకోవచ్చు అట్లా. ఇప్పుడు ఎల్లో వచ్చింది, ఇప్పుడు వైట్ వచ్చింది అట్లా. సో చూసిరు కదా, ఓవరాల్గా నాకైతే అంటే లిటరలీ నైట్ టైంలో బైక్ తీసుకొని ఒక రైడ్ అయితే పోవాలని అయితే మస్తు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ లైట్స్ చూడడానికి కూడా చాలా నీట్గా ఉంది, అండ్ లైటింగ్ కూడా బాగానే కొడుతుంది. అండ్ మన ఇక్కడ వర్క్కి వస్తే మాత్రం కొంచెం టైం తీసుకున్నారు ప్రాపర్గా ఎక్కడ కావాలన్నా. అంటే నా రిక్వైర్మెంట్ ఏముంది అంటే దాంట్లో 2 కలర్స్ ఉన్నాయి. సో నాకు 2 ఆప్షన్స్ కావాలన్నా. సో ఇనీషియల్గా ఉన్న సెటప్తో ట్రై చేసిండు, బట్ వర్కౌట్ కాలే. సో లాస్ట్కి అడిషనల్గా ఆ స్విచ్ ఏదైతే ఉందో లెఫ్ట్ సైడ్, ఆ స్విచ్ ఒకటి యాడ్ చేయించినాం. దాంతో నాకు 2 కలర్స్ కావాలంటే 2 కలర్స్, ఒకటే కావాలంటే ఒకటి, మనకు కావాల్సినట్టు చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే సెట్టింగ్ అయితే బండికి అయితే ఉంది. సో అది ఒక్కసారి నైట్ రైడ్ చేసిన తర్వాత మనకి దాని విజిబిలిటీ ఎట్లుంది అనేది నేను సపరేట్ ఒక వీడియో తీసి అయితే పెడతాను. సో ఇప్పుడు ఇది వచ్చేసి వైట్ లైట్ మనకి ఇంత కవరేజ్ వస్తుంది నైట్ టైంలో. అండ్ ఇది వచ్చేసి ఎల్లో కలర్. అండ్ 2 వేస్తే మనకి ఇట్లా కనిపిస్తుంది. సో సూపర్ కవరింగ్.